పథకాల విషయంలో కానీ పథకాల ఇంకా ఏం పెట్టలేనట్టుందిగా, ఇంకా పెట్టలేదు. సరే, బాగానే ఉంది, పరిపాలన బాగుంది. అయితే ఇల్లు స్థలాలు ఒకటి ఇస్తే బాగుంది. పాతవి రద్దు చేసి కొత్తవి కొంచెం దగ్గరలో ఇవ్వాలండి. మరి ఊరికి ఎక్కడో ఇస్తే ఇప్పుడు నేను నాకు ఒంట్లో బాగోదు, తప్పకుండా నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే 40-50 కిలోమీటర్లు ఇచ్చాడు ఈ జగన్. ఏం ప్రయోజనం? ఈ లోపల ప్రాణాలు పోతాయి. అందుకని వయసులో వాళ్ళకి ఇచ్చే కన్నా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తే నా ఒపీనియన్ మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు, వయసు పెద్దదైన వాళ్ళకి అద్దెకి ఇవ్వట్లేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కొడుకులు కూతుళ్ళు కొడుకు అల్లుళ్ళు వాళ్ళు చూడరు. వీళ్ళకంటూ ఒక ఇల్లు అంటూ వింటే అందులో పడి ఉంటారు, తిన్నా తినకపోయినా వీళ్ళు ఇచ్చే పింఛన్తో. అందుకని 50 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి ఇస్తే ఇల్లు స్థలాలు మంచిది. ఆడవాళ్ళ పేరుని వయసులో వాళ్ళకంతా ఉన్నవాళ్ళే తీసుకుంటున్నారు. దాన్ని బాగా పరిశోధించి లేని వాళ్ళకి వచ్చేటంటే చూడమానండి. ఉన్నవాళ్ళే తీసుకుంటున్నారండి. తల్లిదండ్రులకి ఇల్లు ఉంటే కొడుకులకి రాదా? కోడలకి ఇల్లు రాస్తున్నారు, భర్త పేరునున్నది మళ్ళీ భార్యకి ఇల్లు రాస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి 2 ఏసి 3 ఏసి తాతలు గడించింది ఉన్నది చెందుతుంది, గవర్నమెంట్ది చెందుతుంది. అప్పుడు నిరుపేదలు లేని వాళ్ళకి ఏం చెందుద్ది? అర్థమైందా? అందుకని నా ఒపీనియన్ ఏంటంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఇల్లు స్థలాలు ఇస్తే మంచిది. అక్కడి నుంచి వాళ్ళు ఏదో వాళ్ళకి తగ్గట్టు స్తోమతగా వేసుకొని అందులో వాళ్ళు జీవనోపాధి చేస్తారు. నేనే ఉన్నాను, నా సొంత ఇంట్లో చనిపోవాలని ఉంది. నాకు సొంత ఇల్లు లేదు, ఎన్నేళ్ళు పెడుతున్నాను, రద్దు అయిపోతుంది. ఏది జగన్ గారు ఇచ్చాడంటే అది కూడా నాకు ఇష్టం లేదు. అంత దూరం ఇచ్చాడు, నేను రద్దు చేసుకున్నాను. అంత దూరం ఎవరు వెళ్తారు? హాస్పిటల్ దగ్గర ఉండాలి. ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నవి పెడతాడు, మనకి పెద్ద పెద్ద రోగాలు. ఈ చిన్న హాస్పిటల్ అవి తగ్గు. మీరు వెళ్ళండి అమ్మ, అక్కడ పోయిండి అన్న ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ 50-60 కిలోమీటర్లకి డబ్బులు చూసుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వచ్చేటప్పుడు ప్రాణాలు ఎందరో కోల్పోతారు. అది నా ఒపీనియన్. సూపర్ 6 బాగా ఉండగా మహిళలకు 3 గ్యాస్ బండ్లు పంపిణీ చేశారు. అవి ఇంకా మేము తీసుకోలేదండి. బాగానే ఉంది, పెడితే పడుతుంది, బాగానే ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, ఆయన పెట్టి అన్నీ బాగానే ఉన్నాయి. చంద్రబాబు గారు పెట్టి అన్నీ. మహిళలకు అలాగే ఉచిత బస్సు ప్రయాణం అవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇంకా ఏమో అది నేను ప్రయాణం చేయలేదు, ఉచిత రాలేదు అది అంటున్నాను, ఇంకా రాలేదు. అది అనవసరం అండి. పని ఉన్నవాళ్ళు ఎక్కుతారు, పని లేని వాళ్ళు ఎక్కేస్తారు ఆ బస్సు. 2 అడుగులు నడవాలన్నా కూడా ఆ బస్సు ఎక్కేసి పోదాంలే అని అనుకుంటున్నాను. అది వేస్ట్ అనుకున్నాను నా ప్రకారంగా. ఆటో వాళ్ళు బ్రతకొద్దు. మరి కొంతమంది మహిళలు అంటే మేము ఉచితంగా బస్సులో తిరగవచ్చు, మాకు డబ్బులు ఖర్చు తగ్గుతుంది. డబ్బులు అందరికి ఉన్న వాళ్ళకే తగ్గితే లేనివాడు ఏమైపోతాడు? ఆటో వాడు దాని మీదే బతకాలి. మరి ఆడపిల్లం బిడ్డలు ఏమైపోతారు? మనం ఉచిత బస్సులు ఎక్కేస్తాం, ఆటో వాడు ఏమైపోతాడు చెప్పండి? అవునా కదా?